పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, పల్నాడు జిల్లాకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, లూయిస్ బ్రెయిలీ జన్మదిన వారోత్సవాలు తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. పేదల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమమని, పేదరికం లేని సమాజమైన తన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా గత నెల 31వ తారీఖున పల్నాడు జిల్లా నర్సాపేట మండలం యలమంద గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త సంవత్సరం నేపథ్యంలో ఒకరోజు ముందుగానే 2 పింఛన్దారుల గృహాలకు స్వయంగా వెళ్లి పింఛన్ పంపిణీ చేసిన అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తున్నామని, పేదవారి జీవితాల్లో వెలుగు చూడడమే తన లక్ష్యమని, దేశంలో అత్యధికంగా 64 లక్షల మందికి పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. వాటర్ గ్రిడ్ కళ సాకారం అయ్యేలా ఆన్లైన్లో టెండర్ల దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఆన్లైన్లో టెండర్లకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. జలజీవన్ మిషన్లో భాగంగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీటిని పైపులైన్ల ద్వారా ఇంటింటికి అందివనున్నారు. నాగార్జున సాగర్ వద్ద వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించి ఈ ప్రాజెక్టుకు 1200 కోట్లు అవుతాయని అంచనా వేశారు. సాగర్ జలాశయం నుండి నీటిని సేకరించి వాటర్ గ్రిడ్లోకి పంపించి ఆపై శుద్ధి చేస్తారు. ఈ నీటిని గ్రామాలు, పట్టణాల్లో నిర్మించే ఓవర్ హెడ్ ట్యాంకులో నింపుతారు. అక్కడి నుంచి ప్రతి ఇంటికి సరఫరా చేస్తారు. పల్నాడు జిల్లాలో మరీ ముఖ్యంగా వెల్దుర్తి, బొల్లాపల్లి, రణచింతల, గురజాల, దాచేపల్లి మండలాల్లో మార్చి నెల నుండి నీటి ఎద్దడి ఉంటుంది. సురక్షిత నీరు దొరకదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలజీవన్ మిషన్ ద్వారా సురక్షిత నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లూయిస్ బ్రెయిలీ అందుల లిపిని 12 నుంచి 6 చుక్కలకి కుదించి అందుల పాలిట ఆరాధ్య దైవంగా నిలిచారని పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు అన్నారు. జనవరి 4వ తేదీ నుండి లూయిస్ బ్రెయిలీ జన్మదిన వారోత్సవాల సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకుల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట పట్టణంలో ఈ నెల 7వ తారీఖున లోథన్ బ్లైండ్ హై స్కూల్లో లూయిస్ బ్రెయిలీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ 1809 సంవత్సరం జనవరి 4న ప్యారిస్కు తూర్పున 20 మైళ్ళ దూరంలో ఉన్న హోకు ప్రేహో అనే చిన్న గ్రామంలో జన్మించారని, లూయిస్ తల్లిదండ్రులు చేస్తున్న పనిలో నిమగ్నమై ఉండగా ఆ సమయంలో కత్తితో ఆడుతుండగా కత్తి చివరి భాగం తన కంటికి తగలడం వల్ల చిన్న వయసులోనే తన చూపును కోల్పోవడం జరిగిందన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, తైవాన్ దేశాలకు చెందిన బౌద్ధ పరిశోధకులు ఈ నెల 2వ తారీఖున పల్నాడు జిల్లా నాగార్జునకొండను సందర్శించారు. పురావస్తు పరిశోధకులు శివనాగిరెడ్డి వారి వెంట ఉండి అక్కడి విశేషాలు వివరించారు. మ్యూజియంలో బౌద్ధ శిల్పాలు, శాసనాలు, సాగర్ జలాశయం ముంపు నుంచి తరలించిన బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, విహారాలు, వైదిక క్రతు వేదికలు, శ్రీ పర్వత విజయపూరి సౌత్లోని ఈక్షోకుల కట్టడాలు, ఆచార్య నాగార్జున రచనల గురించి తెలియజేశారు. భయమెరుగని వడ్డెర్లు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపిన వీరుడు వడ్డే ఓబన్న అని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీన పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1807 జనవరి 11వ తేదీ నాడు రేనాడి ప్రాంతంలో నొస్సం గ్రామంలో వడ్డే ఓబన్న శుభం దంపతులకు జన్మించారని తెలిపారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగేవి. వీధుల్లో భోగి మంటలు, నగరాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఇళ్ల ముందు రంగవల్లులు, సాంప్రదాయ వస్త్రధారులు చిన్నారులపై భోగి పండ్లు పోయడం, పూర్వ విద్యార్థుల కలయికతో జిల్లా అంతటా సంక్రాంతి వేడుకలు సందడిగా సాగాయి. హరిదాసులు కీర్తన ఆలపించారు. ఇళ్ల ముందు మహిళలు రంగుల ముగ్గులు వేశారు. పండగ సందర్భంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతి పల్లెలో సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆలయాల్లో గోదాదేవి, రంగనాయక స్వామి కళ్యాణోత్సవం నిర్వహించారు. కొన్ని చోట్ల మహిళలు కోలాటాలతో ఆకట్టుకున్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఫిబ్రవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.